ఈరోజు భారతదేశంలో శత్రువు వస్తున్నాడంటే కారణం మనలో కూడా మన వైఫల్యాన్ని బట్టే. మనలో ఐక్యత లేదండి. మన ఐక్యత ఎక్కడ ఉంది? విడగొట్టుకున్నాం కదా. న్యాయం చెప్పండి, ఒకటిగా ఉంటాం మనం. చెప్పండి, టీవీ నైన్లు ఏమన్నాడు? కులం అనే గొడ్డలు కూల్చేయాలన్నాడు. అది పేరే రాశాడు, కూల్చాడా? టీవీ నైన్ ప్రపంచం తెలుసుగా, మరి దాని గురించి మాట్లాడతారా? ఆ 10 రోజులే కులం అనే గొడ్డలు కూల్చేయాలి. అందుకే చెప్పానండి, జమ్మూ కాశ్మీర్లో హిందువులపై, మణిపూర్లో క్రైస్తవులపై ఈ వైఫల్యానికి కారణం ఎవరో? వీళ్ళే. అంటే మనమేనండి. మనలో ఉన్న కొన్ని, మన ప్రభుత్వాల్లో ఉన్న కొన్ని వైఫల్యాన్ని బట్టే, మన అధికారుల్లో ఉన్న వైఫల్యాన్ని బట్టే కారణం అండి. అందుకే ఎవరి మీద మాకు పగ్గాదండి. ఏ మతం మీద, ఏ రాజకీయ పార్టీ మాకు అవసరం లేదండి. ఏ రాజకీయ పార్టీ వచ్చినా తమ స్వార్థం కొరకు, స్వార్థ చింతన కొరకు, లాభయోచన కోసం బతికే వాళ్ళని ఏ పార్టీ వచ్చినా మాకు రాజకీయ నాయకులతో పని లేదండి. ఒకటి, మనిషిని మనిషిగా చూడండి. చచ్చిపోయింది ఎవరైతేనండి, హిందూ అయితే ఏంటి మనిషి కాదా? ముస్లిమ్స్ అయితే, ఇస్లాం సోదరైతే ఏంటి, క్రైస్తవుడైతే ఏంటి, బౌద్ధుడైతే, సిక్కులైతే ఏంటి, ఏ జాతి మనిషి కదండి. మనిషి. భారతీయులందరూ మన సహోదరులైనప్పుడు ఏవండి, స్పందించండి అధికారులారా, స్పందించండి. మీకు చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం, స్పందించండి. క్రైస్తవులు హింసిస్తున్నారండి మమ్మల్ని.